బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ సమక్షంలో ఎస్పీ వైరెడ్డి జనసేనలో చేరారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్ చెప్పండి, ఎస్పీ వైరెడ్డి జనసేనలో చేరినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ కుమార్. కొద్దిసేపటి క్రితమే విజయవాడలో ఉన్నటువంటి జనసేన కార్యాలయంలో పవన్ సమక్షంలో ఎస్పీ వైరెడ్డి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన పార్టీ కండువా కప్పి ఎస్పీ వైరెడ్డిని పార్టీలోకి పవన్ కళ్యాణ్ సాదరంగా ఆహ్వానించడం జరిగింది. 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎస్పీ వైరెడ్డి ఎంపీగా గెలవడం జరిగింది. గెలిచిన నెల రోజుల్లోనే ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి టీడీపీలో కొనసాగుతూనే మొన్నటి వరకు కూడా టీడీపీలో ఉండడం జరిగింది. ఆ తర్వాత టీడీపీలో కూడా నంద్యాల ఎంపీగా ఆయన కుమార్తెకు అసెంబ్లీకి కాన్స్టిట్యున్సీ కోసం టీడీపీలో తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ అందకపోవడం, ఆయనకు పార్టీలో టికెట్ దక్కకపోవడం, ఆయన ఆశించినట్లుగా ఆయన కుమార్తెకు అసెంబ్లీ స్థానంలో కూడా టికెట్ దక్కకపోవడంతో ఆయన ఆ టీడీపీ పట్ల తీవ్ర అసంతృప్తి చెందడం జరిగింది. ఇటు వైసీపీలో కూడా ఖాళీలు లేకపోవడంతో జనసేన వైపుకు ఆయన రావడం జరిగింది. ప్రస్తుతం అయితే పార్లమెంటు స్థానాలన్నింటిలో కూడా జనసేన ఒక్కొక్కరిగా కూర్పు చేసుకుంటూ వస్తుంది. కొంత ఎవరైతే ఆ ఫేస్ వాల్యూస్ పట్టున్నటువంటి వ్యక్తుల్ని జనసేన ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నంద్యాల ఎంపీ కూడా ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎస్పీ వైరెడ్డి తిరిగి జనసేన తరపు నుంచి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ కుమార్తె అసెంబ్లీ స్థానం నుంచి కూడా పోటీలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అధికారికంగా జనసేనలో ఎస్పీ వైరెడ్డి పార్టీలోకి చేరడంతో ఒకవేళ నంద్యాల నుంచి ఆయన బరిలోకి దిగితే నంద్యాల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో టీడీపీ, వైసీపీ, జనసేన త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం కనిపిస్తుంది. అయితే గణేష్, జనసేనలో ఎస్పీ వైరెడ్డితో పాటు ఇంకెవరైనా చేరే అవకాశం ఉందా? ప్రస్తుతం ఎస్పీ వైరెడ్డి అతనికి సంబంధించినటువంటి క్యాడర్ మాత్రమే ఇవాళ పార్టీ కండువా కప్పి పవన్ అయితే జనసేనలోకి తీసుకోవడం జరిగింది. రేపటి నుంచి ఆయన అంటే ఎలక్షన్లు కూడా కేవలం 21 రోజుల సమయం ఉంది కాబట్టి ఆయన జనసేన టికెట్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత బీఫామ్ తీసుకుని నామినేషన్ దాఖలు చేసిన తర్వాత వైసీపీ, టీడీపీ నుంచి కూడా ప్రముఖ వ్యక్తుల్ని జనసేనలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది కుమార్. ఓకే రైట్, థ్యాంక్ యూ గణేష్.